పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఆస్కార్ అవార్డు. కీరవాణి సంతోషాలకి అసలు అవధులు లేవు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీకి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి 3వ పాట ఈ రోజున ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా కీరవాణిని పవన్ కళ్యాణ్ కలిసి అభినందించారు. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు కీరవాణి ఇద్దరు కలిసిన వీడియో నెట్టింట్లో ఎంతగానో వైరల్గా మారుతోంది. హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు ప్రొడ్యూసర్స్ శరవేగంగా జరుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ ఆ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోకు వెళ్లి పలకరించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పుస్తక ప్రియుడని తెలిసిన కీరవాణి గారు తన స్వహస్తాలతో రాసిన ఓ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు సంగీతం గురించి చర్చించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంగీతం పట్ల ఉన్న మక్కువను కీరవాణి ముందు చాటుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు కీరవాణిని ఒక ప్రశ్న అడిగారు. ఇక్కడ స్టూడియోలో ఆస్కార్ ఎందుకు కనబడడం లేదని ఆరా తీశారు. అయితే ఆస్కార్ అవార్డు చూసినప్పుడల్లా నాకు గర్వం పెరుగుతుందని, అందుకే దాన్ని లోపల దాచిపెట్టానని కీరవాణి పేర్కొన్నారు. ఆ తర్వాత ఆస్కార్ అవార్డును బయట తెప్పించి మరీ పవన్ కళ్యాణ్ చేతుల్లో పెట్టారు. తనకు ఆస్కార్ మళ్ళీ హరిహర వీరమల్లు ద్వారా రావాలని ఈ సందర్భంగా కీరవాణికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆసంతం నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్గా మారింది. అయితే కీరవాణి గారు ఏకంగా ఆస్కార్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టగానే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఆస్కార్ని చూసి కీరవాణి గారు ఎంతగానో మురిసిపోయారు. దీంతో ఈ విషయాలన్నీ కూడా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి.